హలో అండి, వెల్కమ్ టు మాధవి స్టైల్. ఇవాళ నా స్టైల్లో చేసే ఉప్మా చేసేద్దాం. చూద్దాం రండి, బొంబాయి రవ్వ ఉప్మాని. ఇప్పుడు మనం ఇందులో ఒక గరిట అంటే ఒక స్పూన్ అండి, 1 టీ స్పూన్ లెక్క నూనె వేసుకుందాం. సరిపోతుంది. నేను చిన్న గ్లాస్ చేస్తున్నాను, దానికి సరిపోతుంది. అందులో ఆవాలు, అలాగే జీలకర్ర వేసాను. అవి వేగని వేగుతున్నాయి. పసుపు కొంచెం వేసాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు, అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది కూడా కొంచెం అట్లా అని. ఉల్లిపాయలు కొంచెం వేగినాయి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఈ టమాటా వేసేద్దాం. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఈ 3 వేసానండి నేను ఉప్మాకి. బాగా వేగాలి, మరి పెద్ద మంట పెట్టుకోకండి. వేగుతోంది, ఇంకాస్త వేగాలి. నేను ఉప్పు వేస్తాను, కొంచెం సాఫ్ట్ అవుతుంది, త్వరగా మగ్గుతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి కలుపుతున్నాను. పెట్టేసి కొంచెం మూత పెడితే ఇది మగ్గుద్ది. ఒక 2 నిమిషాలు ఇలా చట్నిద్దాం. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మంది వేగిందండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. నేను ఆల్రెడీ కొలత వాటర్ పెట్టేసి ఉంచుకున్నాను. ఇవి బిగినర్స్ కి చాలా ఉపయోగపడుతుందండి. 1కి 3 అట్లా పోసి ఉంచుకున్నాను చక్కగా. ఇది కొంచెం మరగాలి, బాయిల్డ్ అవ్వాలి. డబుల్ బాయిల్డ్ అయిన తర్వాత చిన్న మంట పెడదాం. కొంచెం ఒక పొంగు రానివ్వాలి. డబుల్ బాయిల్డ్ అంటే 1-2 పొంగులు రానిచ్చాక కొంచెం చిన్న మంట పెడితే మనకి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఎక్కడన్నా కొంచెం గట్టిగా ఉన్నా ఉడకలేకపోయినా ఇందులో ఉడికిపోద్ది. ఇదిగోండి, నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇట్లాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకుంటున్నాను. కొంచెం తగ్గించి మూత పెట్టుకుందాం. ఇప్పుడు రవ్వ వేసేసుకుందాం అండి. ఇది ఎంతవరకు వచ్చింది స్టేజ్ చూసి. 1కి 4 పోసానండి. ఇందాక 3 అని చెప్పాను, 1కి 4 పోసాను. ఇది మరిగింది. ఇప్పుడు ఇందులో రవ్వ పోసుకోవాలి. సన్నగా పోసుకుంటూ కలుపుతా ఉండాలండి. ఇది బొంబాయి రవ్వ. ఇలా పోస్తూ కలుపుతూ ఉండాలి. 1కి 4 పోసాం కదా, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మనం కలపకపోతే కనుక రవ్వ త్వరగా ఉడికిపోతుంది కదా, ఉండలు అయిపోతుంది. ఇప్పుడు పెద్ద మంట పెట్టేసాను నేను. మళ్ళీ కొంచెం నీళ్ళు అలా మరిగిన తర్వాత దానంతటా అదే చిక్కబడిపోద్దండి. మనం అసలు ఇదేం శ్రమ పడక్కర్లా. బిగినర్స్ చాలా తేలిగ్గా చేసుకునే, బ్యాచిలర్స్ చాలా తేలిగ్గా చేసుకునే టిఫిన్ అండి ఇది. చూసా, చిక్కబడిపోయింది. చాలా త్వరగా అయిపోద్ది. నేను 4 పోస్తేనే ఇంత త్వరగా చిక్కబడిందండి. ఇంకొకటికి 3 పోస్తే వెంటనే వేయడం, దించుకోవడమే పని. కొంచెం ఉడకాలని చెప్పి నేను 4 అయిపోయిందండి. ఇది చాలు. ఇది తర్వాత దగ్గర పడిపోతే నేను కట్టేస్తున్నాను. నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు అది కూడా. ఇది పొయ్యి మించి కూడా తీసేస్తున్నాను ఈ వేడికి. హలో అండి, నేను వచ్చాను, ఫ్రెష్ అయ్యి వచ్చాను. డ్రెస్ మారింది చూసారా. 2వ పూట స్నానం కంపల్సరీ అండి. చూద్దాం. ఇందాక మన బొంబాయి రవ్వ చూసారండి, చక్కగా 1కి 4 పోస్తే చూడు గట్టి పడిపోయింది. ఇందాక పలచగా ఉందని అనుకుంటారేమో అని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట, మీ ఎదురుగుంటానే కలిపి. చూసారు కండి.
ఇది 1కి 4 పోసి చేసిన బొంబాయి రవ్వ ఉప్మా. నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇవాళ నా నైట్ టిఫిన్ ఇదేనండి, రవ్వ, బాంబే రవ్వ. చూద్దాం ఇది ఎట్లా ఉందో. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టే మీకు తెలిసిపోతాయి ఎట్లా ఉందో. పొగలు వస్తుంది, కనిపిస్తుందా? పర్ఫెక్ట్ గా ఉందండి. 1కి 4 పోసుకొని మీరు కూడా చేసుకోండి, సూపర్ ఉంటది. బాయ్ అండి.